Morning to all of you. Here are some problems related to the topic properties of triangles. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఈ 4 ప్రాబ్లమ్స్ అని షార్ట్ కట్స్ ఉపయోగిస్తూ చేద్దాం. అనే ఇక్కడ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏదైనా త్రిభుజంలో అనే కాన్సెప్ట్ ఇచ్చి ఎంసీక్యూ మోడల్లో క్వశ్చన్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఏదైనా త్రిభుజం అన్నప్పుడు మనం ఒక సమబాహు త్రిభుజం తీసుకొని చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ది ఎక్స్ప్లెనేషన్. జాగ్రత్తగా గమనిద్దాం. సిగ్మా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఏ క్యూబే. దిస్ ఈజ్ కాస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సిన్స్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees, 60, 60 and sides are taken as a. This is equal to sigma a cube cos 60 minus 60 0, that is cos 0 is 1. Sigma a cube means a cube plus b cube plus c cube. యాక్చువల్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ. 3 భుజాలు సమానం అని తీసుకుంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3a క్యూబ్. ఈ 3a క్యూబ్ అనేటువంటిది ఇందులో ఏ ఆప్షన్కి వస్తే అది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. ఇది అలాగూ కాదు. దీన్ని గమనిస్తే ఏ ఇంటూ ఏ క్యూబ్ కాదు. దీన్ని కానీ గమనించినట్లయితే 3 ఇంటూ ఏ దట్ ఈస్ 3a క్యూబ్. వాటి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక దీన్ని గమనిద్దాం. ఇక్కడ కూడా ప్రతి కోణాన్ని అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 degrees, స్మాల్ ఏ ఈక్వల్ టు స్మాల్ బి ఈక్వల్ టు స్మాల్ సి ఈక్వల్ టు భుజాన్ని ఏగా తీసుకుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏ స్క్వేర్ అండి. ఇది సైన్ 2 ఇంటూ 60 అంటే సైన్ 120, దట్ ఈజ్ √3/2. సి స్క్వేర్ కూడా ఏ స్క్వేరే అవుతుంది. ఎందువల్లంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి సైన్ 120, దట్ ఈజ్ √3/2. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ √3. ఇక ఆప్షన్స్లోకి వస్తే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఈ √3/4 ఏ స్క్వేర్. ఇది ఎలాగూ కాదు. దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే √3/2 ఏ స్క్వేర్. దీన్ని మనం 3 తోటి మల్టిప్లై చేస్తే 3√3/4 ఏ స్క్వేర్. ఈ 3 కాదు కాబట్టి అయితే గీతే ఇదే ఆన్సరు. దీన్ని గమనించినా మీకు అదే వస్తుంది. దట్ ఈస్ √3/4 ఏ స్క్వేర్. ఇది ఏ 4 క్యాన్సిల్, అందువల్ల ఇదే ఏ స్క్వేర్ √3. కాబట్టి ఈ విధంగా ఎంసీక్యూస్లో మనం అతి తేలిక ప్రతి ప్రాబ్లమ్ని చేసుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ని ఉపయోగించి చేద్దాం. గమనించండి. ఎల్హెచ్ఎస్ బి అన్నా ఏనే, సి అన్నా ఏనే కాబట్టి ఏ స్క్వేర్ అవుతుంది. కాస్ 60 degrees అంటే 1/2 ప్లస్ ఇది కూడా ఏ స్క్వేర్/2, ఇది కూడా ఏ స్క్వేర్/2నే అవుతుంది. కాట్ 60 దట్ ఈజ్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఈస్ 3a square/2, denominator is 3/√3. At 3 cancel, this goes to the place of numerator. √3a square/2. √3a square/2 ఇందులో దేనికి వస్తే అది డెల్టా అండి అని అంటే ఫార్ములా మనకు తెలుసు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ √3/4 a స్క్వేర్ ఏరియా. ఇక్కడ దీనికి వచ్చేసరికి 2 ఇంటూ √3/4 a స్క్వేర్. 2 క్యాన్సిల్ కాబట్టి దిస్ ఈజ్ ది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్. నేను ఇవి 2 కావు. ఇక దీంట్లోకి వచ్చి చూద్దాం. ఇక్కడ కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏకి బికి సికి ఏనే రాస్తాం కాబట్టి 3a. ఇక్కడ ఏ మైనస్ ఏ 0 అవుతుంది, దట్ ఈజ్ ఏ. ఇక్కడ ఒక ఏ మిగులుతుంది, ఇక్కడ ఒక ఏ మిగులుతుంది. 4 ఇంటూ బి స్క్వేర్ అన్నా ఏ స్క్వేర్, ఏ సి స్క్వేర్ కూడా ఏ స్క్వేర్. ఎందువల్లంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి a⁴ క్యాన్సిల్. కాబట్టి 3/4 ఇందులో దేనికి వస్తే అదండి. ఇది tan 60 స్క్వేర్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. అంటే 1/√3² ఇది 1/2². ఇది కాదు కాబట్టి దీనైతే √3/2² sin² 60 దట్ ఈస్ 3/4.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అట్లా ఆన్సర్ వెరిఫై చేసుకోవడం, అక్కడ చేసి రెండు మ్యాచ్ అయినట్లయితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్.